ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 25వ తారీఖు శుక్రవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి పరిశీలన చేసినట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఏడీఆర్స్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి. సో సింపుల్గా ఇక్కడ బ్యాంకుకి సంబంధించిన స్టాక్స్ అయితే కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి. విప్రో, ఇన్ఫోసిస్, ఐటీకి సంబంధించిన ఏటీఆర్స్ అయితే కొద్దిగా గ్రీన్లో క్లోజ్ అయినాయి. సో ఇవి రెండు కూడా ఐటీ స్టాక్స్. ఇక డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇది వచ్చేసరికి ఫార్మాకి సంబంధించిన కంపెనీ, అండ్ 2.3% అయితే పాజిటివ్గా క్లోజ్ అయింది. మొత్తం మీద బ్యాంక్స్ కొద్దిగా వీక్గా ఉన్నాయి. అండ్ ఐటీ సెక్టర్లో బుల్లిష్ సెంటిమెంట్ ఉంది, బట్ ఫార్మా సెక్టర్లో సిగ్నిఫికెంట్ బౌన్స్ అనేది కనిపిస్తూ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి నిన్నటి రోజున అనేది మనం చూసినట్టయితే నిఫ్టీ, రియాలిటీ, ఎఫ్ఎంసీ, సర్వీస్ సెక్టర్ వీటన్నిటిలో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగగా ఫార్మాలో అండ్ కమోడిటీ మెటల్స్లో కొంత బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద నిన్నటి రోజున ఎక్కువ ఇండిసెస్ అయితే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే ముఖ్యంగా S&P 500 విక్స్ అయితే తగ్గుతుంది. దీన్ని బట్టి యుఎస్ మార్కెట్స్ వోల్టాలిటీ తక్కువగా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. చైనా A50 ఫ్యూచర్స్ స్లైట్ నెగిటివ్లో ట్రేడ్ అవగా ఇక మిగతావన్నీ కూడా ఏది సౌత్ కొరియా అండ్ రష్యా, లండన్, US30, ఫ్రాన్స్, జర్మనీ, హాంకాంగ్, యూరోప్, ఏషియా మార్కెట్, నిక్కీ, జపాన్ ఇవన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి. ముఖ్యంగా ఏషియా మార్కెట్ జపాన్ అయితే సిగ్నిఫికెంట్ బుల్లిష్లో కనిపిస్తుంది. మొత్తం మీద గ్లోబల్ ఇండిసెస్ అయితే పాజిటివ్ సంకేతాలు అనేది ఇస్తూ ఉంది. యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది సేల్స్ ఫోర్స్, ఇంటెల్, క్యాటర్పిల్లర్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా మోర్ దాన్ 3% పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. టాప్ లూజర్స్లో IBM, Procter & Gamble, కోకోకోలా ఇవి కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద నిన్నటి రోజున క్లోజ్ అయిన విధానం అయితే వెరీ బుల్లిష్గా కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ యూఎస్కి సంబంధించిన డేటా రిలీజ్ అయింది. ఇదైతే పాజిటివ్గా ఉంది. అంటే డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ అనేది డిమాండ్ అనేది ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక మొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య ప్రీవియస్గా అయితే 216K ఉండేది. బట్ అందరూ కూడా పెరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. అదే నెంబర్ రావడం అనేది జరిగింది. బట్ ఎనీహౌ ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే ఇది నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ డేటా వచ్చేసరికి అవి సేల్స్ అయితే కొద్దిగా తగ్గాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. నిన్నటి రోజున ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్లో ఎటువంటి ఈవెంట్స్ లేవు. ఈరోజు సాయంత్రం 5 గంటలకి డిపాజిట్ గ్రోత్ డేటా రిలీజ్ అవుతుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏ విధంగా ఉన్నాయి మన దగ్గర, బ్యాంక్ లోను ఏ విధంగా గ్రో అవుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిన్నటి రోజున యూఎస్ స్టాక్ ఫీచర్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. ఆల్ఫాబెట్ కూడా మంచి ఎర్నింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఆ థీమ్ అనేది ఒక ఆప్టిమిస్టిక్గా ఉంది. అంటే ఆ థీమ్ని బేస్ చేసుకుని ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చాలా కంపెనీస్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. చోళమండల్ ఫైనాన్స్, మారుతి, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, RBL బ్యాంక్, టాటా టెక్, LTF, హిందుస్థాన్ జింక్, శ్రీరామ్ ఫైనాన్స్, పూనావాలా, సో ప్రాబ్లీ అఫ్ కోర్స్ రిలయన్స్ కూడా. సో రిలయన్స్ ఇస్తుందంటే కొద్దిగా మార్కెట్ వోలటాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఈ కంపెనీస్ ఇస్తున్నాయి కాబట్టి వీటిల్లో వోలటాలిటీ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ని ఏ ఒక్క స్టాక్ కూడా క్రాస్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా కాంట్రాక్ట్స్ అనేది తీసుకుంటారు. ఈ మంత్ ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి అందుకని పెద్దగా ఇక్కడ వైడర్ పొజిషన్ అనేది క్రాస్ అవ్వలేదు. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టే ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, గ్రాసిమ్ ఇవన్నీ కూడా టాప్ గెయినర్స్లో ఉండగా హిందుస్థాన్ యూనిలీవర్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐషర్ మోటార్స్, భారతీ ఎయిర్టెల్ నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా లాస్ లిస్టులోకి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా దివీస్ ల్యాబ్స్, ఐనాక్స్ విండ్, అదాని ఎనర్జీ సొల్యూషన్స్, టిటాగర్ ఈ కంపెనీల్లో లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉండగా RBL బ్యాంక్, హిందుస్థాన్ జింక్, ఆర్తి ఇండస్ట్రీస్, జైడస్ లైఫ్, డాబర్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతూ ఉండగా సింజీన్, హిందుస్థాన్ యూనిలీవర్, వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్, బయోకాన్, భారతీ ఎయిర్టెల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. ఇక గ్రాన్యూల్స్, పాలీక్యాబ్, SJVNలో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైనింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చెప్తుంది. మొత్తం మీద పార్టిసిపెంట్ ఏ విధంగా థింక్ చేస్తున్నారనేది మనం చూసినట్టయితే లాంగ్ సైడ్ 37%, షార్ట్ సైడ్ 53%, సిగ్నిఫికెంట్ షార్ట్ 4%, సిగ్నిఫికెంట్ లాంగ్ 4% అనేది కనిపిస్తుంది. స్లైట్గా ఈసారి బ్యారిష్ వ్యూలో పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుంది అనేది మనం చూస్తే ఇక్కడ షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తుంది. అంటే షార్ట్ బిల్డప్ అంటే మార్కెట్ ఇక్కడ నుంచి కూడా కొద్ది కిందకి వెళ్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు పార్టిసిపెంట్స్. ఇక ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ కూడా లేదు. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే FIS ఇండెక్స్ ఫీచర్స్లో చాలా బులిష్గా ఉన్నారు, స్టాక్స్లో కూడా బులిష్గా ఉన్నారు. సో ఈసారి FIS అయితే బులిష్ మొమెంటంతో కొనసాగుతూ వస్తూ ఉన్నారు.
ప్రొపరైటరీ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో బెరిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు. ఇక క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్లయితే ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బెరిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా చాలా బులిష్గా ఉన్నారు. ఇక డిఐస్ విషయానికి వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్ కానీ స్టాక్స్లో కానీ కొద్దిగా షార్ట్ పొజిషన్ క్రియేట్ చేశారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ ఈసారి 8,251 కోట్లు అంటే చాలా ఎక్కువ, ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు ఇండియన్ స్టాక్ మార్కెట్లో. డిఐస్ విషయానికి వచ్చేసరికి 535 కోట్లు క్యాష్ మార్కెట్ నుంచి సేల్ చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా బై చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండగా డిఐస్ ఏం చేస్తున్నారంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నట్టు మనకు క్లియర్గా డేటా అనేది చెప్తుంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 1.82% అనేది నిన్నటి రోజున పెరిగింది. ఇండియన్ మార్కెట్లో కొద్దిగా వాలటాలిటీ ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్కి సంబంధించిన ఫ్యూచర్ మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున చక్కగా పాజిటివ్గా గ్రీన్లో క్లోజ్ అయింది. బట్ అగైన్ ఈరోజు మనం చూస్తున్న సమయానికి కూడా ఒక 55 పాయింట్లు పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ అనేది కొద్దిగా పుంజుకుంటుంది అనమాట, కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్లోకి రావడానికి ట్రై చేస్తుంది. నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వచ్చేసరికి ఓవరాల్గా ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉంది. సో ప్రస్తుతం కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది ఈ లెవెల్ దగ్గర 24,336 దగ్గర, అండ్ ప్రస్తుతానికి 24,226 అనేది హోల్డ్ చేస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, మనకి నెక్స్ట్ 24,065 దాకా రావడానికి డౌన్ సైడ్ అయితే పాసిబిలిటీ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని కనుక పైకి వెళ్ళిందంటే మనకి ఈ లెవెల్ రెసిస్టెన్స్, దాని తర్వాత మనకి ఇమీడియట్గా 24,500 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఎక్కడ కూడా రెసిస్టెన్స్ లేదు, ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ రౌండ్ నెంబర్స్ని మనం ప్రస్తుతానికి రెసిస్టెన్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. నిన్నటి రోజున బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. బట్ బ్రాడర్ పిక్చర్లో మార్కెట్ అయితే చాలా చక్కగా బుల్లిష్గా కనిపిస్తుంది. ఎనీ డిప్లో కూడా బాయింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఒకవేళ మార్కెట్ కిందకి రావడం అనేది జరిగిందంటే ఈ గ్యాప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఈ గ్యాప్ ఫిల్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి అయితే ఆస్కారం ఉంది. ఒకవేళ మనకి అప్ సైడ్ వెళ్ళాలంటే కూడా 55,500 అనేది మనం వాచ్ చేయాలి. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే దాని తర్వాత 56,000 క్రాస్ చేయడానికి అయితే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనం కాంట్రాక్ట్ అనేది పాతది డిలీట్ చేసి కొత్తది యాడ్ చేసుకున్నాం. ఇది మే కాంట్రాక్ట్ అనమాట, ఏప్రిల్ అయితే నిన్నటితో ఎక్స్పైర్ అయిపోయింది. కాబట్టి ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ 142 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో నంబర్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ క్లోజ్ అయింది నిన్న గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు, బట్ ఈరోజు సడన్గా గ్యాప్ అప్ అయింది. అది కూడా మంచి గ్యాప్ అప్ అనమాట, 140 పాయింట్లు అంటే మంచి గ్యాప్ అప్. 24,530 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా 24,370 దగ్గర మన నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది. సో మనకి 160 పాయింట్స్ అప్రాక్సిమేట్గా పాజిటివ్ అయితే కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మనం ఒక గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఇండివిజువల్ స్టాక్స్ ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎల్ఎన్టీ టెక్, మ్యాక్రోటెక్ డెవలపర్స్, సాయింట్, ఐఎక్స్, కంటైనర్ కార్పొరేషన్ ఇవన్నీ న్యూస్లో ఉన్నాయి. కాబట్టి వీటిల్లో మంచి మూమెంటం ఉండే అవకాశం ఉంది. లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా అనాలిసిస్ అంటే టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ బ్యాంక్లో డైలీ టైం ఫ్రేమ్లో మనకి స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉండగా లోవర్ టైం ఫ్రేమ్స్లో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై, లోవర్ టైం ఫ్రేమ్లో ఏంటంటే న్యూట్రల్గా ఉంది. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం సిచ్యువేషన్లో యూఎస్ మార్కెట్స్ అయితే మంచి పాజిటివ్గా ఉన్నాయి. అండ్ ఏడిఆర్స్లో మనకి మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఈరోజు అయితే ఫార్మా కొద్దిగా ఫోకస్ చేయొచ్చు. అఫ్కోర్స్ టెక్ కంపెనీస్ కూడా ఆల్ఫాబెట్ అనేది మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన స్టాక్స్ ఏదైనా ఉంటే కూడా మన లాంగ్ టర్మ్ కోసం అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఎనీహౌ ఇంట్రాడే పర్స్పెక్టివ్లో ప్రస్తుతం మనకి స్టిల్ ఏంటంటే స్లైట్ వోలటాలిటీ అనేది ఉండే అవకాశం ఉంది. మనం ఇక్కడ డైరెక్షన్ అయితే డిసైడ్ చేయలేం, ఎందుకంటే మార్కెట్ కొద్దిగా ఎమోషన్లో ఉంది. బట్ బ్రాడర్ పిక్చర్లో అయితే బ్యాంక్ నిఫ్టీ కానీ మనకి బుల్లిష్లోనే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.